హాయ్ అందరికీ, వెల్కమ్ టు వాసవిస్ వెంచర్స్. ఈరోజు నేను ఒక మంచి డిన్నర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? అదేనండి, పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పెళ్ళిళ్ళు, విందు భోజనాలు, మరీ ముఖ్యంగా వెజిటేరియన్స్లో ఏదైనా స్పెషల్ డే ఉంటే ఆ రోజు ఖచ్చితంగా పన్నీర్ ఉండాల్సిందే. పన్నీర్తో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్, టేస్టీ, అలాగే సింపుల్, క్విక్ రెసిపీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో బాగా మరిగించిన నీరు పోసి పన్నీర్ని అందులో ఉంచి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ని స్టాక్ ఉంచడానికి కలిపిన ప్రిజర్వేటివ్స్ ఏవైనా ఉంటే అవన్నీ పోయి క్లీన్ అవ్వడంతో పాటు పన్నీర్ సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాన్ని వేడి చేసి అందులో మనం బటర్ని వేయాలి. ఇక్కడ చూడండి, నేను ఈ రెసిపీ మొత్తానికి కూడా నేను ఇదే బటర్ వాడుతున్నాను, ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయడం లేదు. ఈ బటర్ని కరిగేంత వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 యాలకులు, ఒక 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టే చేయాలి. మనం హై ఫ్లేమ్ పెడితే ఆ బటర్ నెయ్యి టేస్ట్లోకి చేంజ్ అయిపోతుంది, ఫ్లేవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ మసాలా దినుసులు కాస్త వేగిన తర్వాత అందులో కాస్త సాజీరా వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ షాజీరా అవైలబుల్లో లేకపోతే జీలకర్ర కూడా మనం వాడచ్చు. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో నిలువుగా చీల్చిపెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను, అలాగే నిలువుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలని తీసుకున్నాను. వీటిని ఓపిక్గా దగ్గరుండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు వేసి వాటిని కూడా ఉల్లిపాయలతో సహా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఫ్రై చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత 1 కప్పు టమాటో ముక్కల్ని కూడా వేసి అన్నింటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త వేగాయి కదా, ఇందులో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కాస్త ఫస్టే వేయడం వల్ల మనకి ఆనియన్స్, టొమాటోస్ గ్రేవీ అనేది మంచిగా దగ్గర పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇందాక వేడి నీళ్ళలో నానబెట్టిన పన్నీర్ని చిన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. చూడండి, పన్నీర్ ఎంత సాఫ్ట్గా అలాగా నైఫ్ పెట్టగానే ఎలా కట్ అయిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఈ స్పాంజీ టెక్స్చర్లో ఉన్న పన్నీర్ని వాడితే మనం తినేటప్పుడు గ్రేవీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్యాన్లో ఇందాక పక్కన పెట్టుకున్న బటర్ని వేసి దాన్ని కొంచెం ఫ్రై చేద్దాం. బటర్ కాస్త కరిగిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే కాస్తంత సాజీరా వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్తంత దగ్గర పడనిచ్చి ఆ తర్వాత అందులో 1 పావు స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కారం వేసుకునేటప్పుడు మనం ముందుగా 2 పచ్చిమిరపకాయలని వేసాము కాబట్టి కారాన్ని కాస్త చూసి వేసుకోండి. ఈ స్టేజ్లోనే కాస్తంత టేస్ట్ చూసి ఉప్పు కారాలని సరి చేసుకోండి. తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా పల్చగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మనకి ఒక స్టేజ్లో కొంచెం అంత బటర్ అలా సపరేట్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది, అంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్ని స్పాంజీ పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మెల్లగా జెంటిల్గా కలుపుకోండి. మనం ఫాస్ట్గా కలిపితే పన్నీర్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం ఈ తిప్పలు తప్పవు కదా. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించండి. స్టవ్ సిమ్లో ఉంచడం మర్చిపోకండి.
లేకుంటే అడుగు అంటుకునే ఛాన్స్ ఉందండోయ్. 4 to 3 minutes తర్వాత ఈ విధంగా పన్నీర్ బటర్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు కసూరి మెతిని కొంచెం చేత్తో నలుపుకొని అందులో చల్లుకోండి. అదేనండి ఎండబెట్టిన మెంతి ఆకుల పొడి. అలాగే ఒక చిటికెడు షుగర్ని కూడా కలిపేసుకోండి. షుగర్ కలపడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అంతే, మన వరల్డ్ ఫేమస్ పన్నీర్ బటర్ మసాలా, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో కర్రీకి. నేను బటర్ని చాలా తక్కువగా వాడాను, అందుకే ఆయిల్ తేలినట్టుగా అలా ఏమీ కనిపించకుండా పర్ఫెక్ట్గా స్మూత్గా మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు బటర్ ఎక్కువగా కావాలి అంటే ఇప్పుడు కూడా ఎండింగ్లో బటర్ని మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ, టేస్ట్లో అయితే ఏం చేంజ్ ఉండదు. ఈ పన్నీర్ బటర్ మసాలాని రోటీ, చపాతీ, రైస్, పరాటా, బిర్యానీ, పులావ్ ఇలా ఒకటేంటి దేనికైనా సైడ్ డిష్గా ఆస్వాదించవచ్చు. మా ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినా, వీకెండ్స్ వచ్చినా మా ఇంట్లో తప్పకుండా పన్నీర్ రెసిపీ అనేది ఉంటుంది. అందులోనూ పన్నీర్ బటర్ మసాలా అంటే అందరూ చాలా ఇష్టపడతారు. ఇప్పుడు నేను మా పిల్లల కోసం పన్నీర్ బటర్ మసాలాతో పాటు రోటీస్ని చేసి రెడీగా పెట్టుంచుతాను. వాళ్ళు బాగా ఆడుకొని అలసిపోయి ఇంటికి వచ్చేసరికి పిల్లలకి నచ్చిన ఫుడ్ వండి పెడితే ఆ కిక్కే వేరు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కుకింగ్ అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్.